వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. జూబ్లీ హిల్స్ లో ప్రస్తుతానికి పోలింగ్ శాతం 3 గంటల అయ్యేసరికల్లా 40.20 కాస్త మందకోడిగానే జరుగుతోంది. ఇక్కడ మనం ఉదయం 9 గంటల నుంచి ఇప్పటివరకు నమోదైన పోలింగ్ శాతం చూస్తుంటే 9 గంటలకల్లా 10%, 11 గంటలకల్లా 21%, తర్వాత 1 గంటకల్లా 30%, ఆ తర్వాత మధ్యాహ్నం 3 అయ్యేసరికి 40%. అంటే ప్రతి 2 గంటలకి 10% చొప్పున పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతోంది. కానీ ఆశించిన స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ ఇంకా రీచ్ అవ్వలేకపోతున్నాం అనేది ఎలక్షన్ అధికారులు చెప్తున్నారు. 3 రాజకీయ పార్టీలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఇంకా రండి అని చెప్పి అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉదయాన్నే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మాట్లాడుతున్న సందర్భంలో కూడా చాలాసార్లు ఆయన ఈసారి పోలింగ్ శాతం 65 వరకు చేరొచ్చని ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు. ఇప్పటికే రకరకాల ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. పోలీసులు వాళ్ళ వైపుగా ఉన్నారు, వాళ్ళ వైపు యంత్రాంగం ఉంది. మొత్తం డబ్బుల పంపిణీతోనే ఎన్నికల ప్రక్రియను జరుపుతున్నారనేది మాగంటి సునీత కొన్ని గంటల క్రితమే తను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సో ఎగ్జాక్ట్గా నేను వారు చెప్పే సమయానికి పోలింగ్ శాతం 40కి చేరుకుంది. జూబ్లీ హిల్స్లో ఈసారైనా 50% కొడతారా, కనీసం హాఫ్ సెంచరీ చేస్తారా అనేది చూడాలి. మరో 3 గంటలు మిగిలి ఉంది. 3 గంటల్లో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ పైన రాజకీయ పార్టీ నేతల యొక్క ఆరోపణలు ప్రత్యారోపణల పైన, అటు ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపైన మాట్లాడదాం. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. అటు జూమ్లో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవి ప్రసాద్ గారు అండ్ అనలిస్ట్ మన్నె కోటేశ్వరరావు గారు ఉన్నారు. నమస్తే అందరికీ. సో కోటేశ్వరరావు గారి దగ్గర నుంచి మాట్లాడే ముందుగా కోటేశ్వరరావు గారు, సో ఏంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఇంకా పెరగొచ్చనే ఒక అవకాశం కనబడుతుందా? ప్రతి 2 గంటలకి 10% పెరుగుతోంది. ఇప్పటి వరకు 3 కావచ్చింది, ఇంకో 3 గంటల సమయం ఉంది. ఇప్పటి వరకు 40% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఈ 3 గంటల్లో హాఫ్ సెంచరీ కొట్టే అవకాశాలు నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చా? జూబ్లీ హిల్స్ ఓటర్లు ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రెండ్ను బట్టి 50% లేదా అంతకు లోపు తప్ప 50% మించి పోలయ్యేటువంటి అవకాశం అయితే లేదనేది నా అభిప్రాయం. అయితే చివరి నిమిషాల్లో రాజకీయ పార్టీలు, ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తమ ఓటర్లను తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేస్తే 1-6% ఏమన్నా పెరిగితే పెరగొచ్చు తప్ప మొత్తం మీద గత ఎన్నికల సాధారణ ట్రెండ్నే ఈ ఉప ఎన్నిక కూడా ప్రతిబింబించింది అనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఇంతకు మించి పెరిగేటువంటి అవకాశం కూడా లేదు. గత ఎన్నికల్లో కూడా దాదాపు బహుశా ఇంతకంటే ఇంకా 50% లోపే ఎన్నిక. ఒక మాట చెప్పండి, మనం కంటిన్యూ చేద్దాం. బిఫోర్ దాట్, ఈ 40% పోలింగ్ ఆర్ 50% పోలింగ్, సో జనరల్గా ఉప ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఎక్కువ కనబడుతూ ఉంటుంది. ఎంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అంత అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది అనేటువంటి ఒక నానుడి మనం ప్రతి సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాం. సో ఇప్పుడు వచ్చేటువంటి ఈ పోలింగ్ పర్సంటేజ్ ఆ యాంటీ ఇన్కంబెన్సీ లోపలే ఉంటుందా? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఒక ఫ్యాక్టరీ కాదను, కానీ అట్ ది సేమ్ టైము ప్రతి ఉప ఎన్నికల్లోనూ అనేక రాష్ట్రాల తీరుతెన్నులను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజెస్ గా ఉన్నదనేది ఎక్కువ సందర్భాల్లో జరిగింది. అందుకని ఆ ఫ్యాక్టర్ ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు మరి యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది పనిచేసిందా లేదా అనేటువంటిది చూడాలి. రెండవది, యాంటీ ఇన్కంబెన్సీ అనే దానికి వచ్చేసరికి ఇప్పటికీ 2 సంవత్సరాలు ఇంకా పూర్తిగా లేదు. సాంకేతికంగా 1 నెల రోజులు సమయం ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఆఫ్టర్ 5 years అంటే మరోసారి ఎన్నికల సందర్భంగా ప్రదర్శితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా ఓటర్లు గుమ్మనంగా ఉంటారు. కానీ ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్, గవర్నమెంట్ ఇచ్చిన ప్రామిస్ అండ్ పర్ఫార్మెన్సెస్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటదేమో కదా? ఆధారపడి ఉంటది, కానీ ఆ ఉత్సాహం కూడా కనపట్లేదు. ప్రభుత్వం ఏదో చేస్తుంది, మనం ఓటు వేయాలి అనేటువంటి ఆ ఉత్సాహం కూడా కనపట్లేదు. ఓటర్లు మొత్తం మీద పట్టణ ఓటర్లలో నిర్లిప్తత అనేటువంటిది ఒక సాధారణ లక్షణం అయితే అది అన్ని ఎన్నికల్లోనూ కనిపిస్తా ఉంది. ఇప్పుడు కూడా అదే ప్రతిబింబం అయింది అనేది మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. రైట్. సో మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి దేవిప్రసాద్ దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు నమస్తే. సో ప్రెసెంట్ మీ పార్టీ నాయకులు తెలంగాణ భవన్ వేదికగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అభ్యర్థి సునీత గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో మీడియా సమావేశాలు పెట్టి మీ ఆవేదనని, ఆక్రోశాన్ని ఇంకా వెలుగక్కుతున్న పరిస్థితి. సో ఏంటి మీకున్నటువంటి పల్స్ ఎలా ఉంది? మీ అజంప్షన్ ఏంటి? ఇప్పుడు నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్లో మీకు ఎంత అడ్వాంటేజ్గా ఉండబోతోంది?
గుడ్. అందరికి నమస్కారం, ప్యానెల్లో ఉన్న మిత్రులకందరికి. అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం ఒక్కసారి ఓటింగ్ పరిశీలన చూస్తే 45 నుంచి మాక్సిమం 52 వరకు గత 4-5 ఎన్నికల్లో ఎప్పుడు చూసినా కూడా 45 నుంచి 52 వరకు మధ్య అయింది. ఎప్పుడు కూడా 52 దాటనటువంటి పరిస్థితి మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూస్తాం. సహజంగానే హైదరాబాద్ అర్బన్ ఓటర్లో ఉండేటువంటి కొంత అనాసక్తత ఎన్నికల పట్ల కానీ రకరకాల మిగతా వాటికంటే ఇది ప్రియారిటీ అని ఎంచుకునేటువంటి విషయంలో మనం హైదరాబాద్ నగరం ఎన్నికలు చూస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలైనా మిగతా ఎన్నికలైనా ఏ ఎన్నికలైనా కొంత ఆసక్తి ఒక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత మేరకు స్థానిక పరిస్థితులు కార్పొరేటర్లు ఎన్నికల్లో కొంత మేరకు ఆ ప్రభావం కొంత తొలగిపోతుంది. కానీ సహజంగానే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మిగతా ఎన్నికల్లో కూడా పర్సంటేజ్ చాలా తక్కువగా నమోదవుతున్నటువంటి అంశాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. పోయినసారి 47 అయింది. ఇంతకు ముందే పెద్దలు అన్నట్టు అది బహుశా 50-52 అవుతుందో ఏమో చూడాలి మనం. ఎందుకంటే 6 గంటల వరకు టైం ఉంది. ఈ 2 గంటలు కొద్దిగా పీక్ అవర్స్. ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఇతర ప్రాంతాలకు పోయి పనిచేసి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉదయం వేయాలనుకుంటారు కొందరు ఉంటారు, డ్యూటీ నుంచి వచ్చినాక కొందరు వేద్దాం అనుకుంటారు, మిగతా పనులకు పోతారు. దైనందిన జీవితం గడవడానికి చేసేటువంటి పనులు ఇతర కాన్స్టిట్యున్సీలో ఉంటాయి. జూబ్లీహిల్స్ లో ఉండాల్సినటువంటి అక్కర్లేదు. కాబట్టి కొంత 4 to 6 మధ్య ఇటువంటి సెక్షన్ ఓటింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి డెఫినెట్ గా అది 50 దాటుతుంది అనేటువంటి విశ్వాసం మాకుంది. ఒకటి. రెండవది కూడా సరే ఎన్నికల కమిషన్ కు తెలంగాణ భవన్ వేదిక కావచ్చు, ఎన్నికల కమిషన్ కు మాకు మా దృష్టికి వచ్చినటువంటి అనేక అంశాలు కూడా, ఎందుకంటే పోలింగ్ నిబంధనల ప్రకారం వాయిలేషన్ అవుతున్నటువంటి అన్ని ఘటనలు కూడా, ఉదాహరణకు పోలింగ్ బూత్ 66-67లో ఐడి కార్డు లేకుండానే లోపలికి పంపిస్తున్నారు అనేటువంటి అంశం మీద మాకు కంప్లైంట్ వస్తే వెంటనే దాన్ని ఎన్నికల కమిషన్ కు తెలియజేసేటువంటి పద్ధతి. అట్లాగే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఎన్నికల సరళి సరిగ్గా జరగడం లేదని అనుమానం ఉంది. ఎందుకంటే సునీత గారు ఇందాక మీడియా సమావేశం పెట్టారు, చూసాం. దాంట్లో తను ఏం చెప్తున్నారంటే కుక్కర్లు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు, పోలీసులు కూడా వాళ్ళకే వ్యవహరిస్తున్నారు, అంతర్గతంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఎన్నికల సరళి పైన ఎన్నికలు జరిగిన తీరు పైన మీకు నమ్మకం లేదంటారా? అటువంటి ప్రక్రియలు లేదండి. రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక హక్కుల్ని కాపాడమని ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక రాజకీయ పార్టీగా అడగడం అనేటువంటిది అది నమ్మకం విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం కాదండి. ఇప్పుడు నిబంధనల ప్రకారం ఎన్నిక జరగాలి అని ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రాజకీయ పార్టీ అయినా కోరుకుంటుంది. అట్లే ఒక రాజకీయ పార్టీగా మేమేం కోరుకుంటున్నాం అంటే ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు ఫేర్ అండ్ ఫ్రీగా జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి అనేటువంటి విషయం మీద మేము కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా వాటి అన్నిటినీ వైలేట్ చేస్తున్నది అనేటువంటి అంశాన్ని మేము అనేక సందర్భాల్లో ఎన్నికల కమిషన్ చెప్తున్నాం. కొన్ని ఒక్కడు ఈ 2 సరి చేస్తా ఉన్నారు, మిగతాయి అట్లే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఇలా యథేచ్ఛగా అనేక మంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఇలా అనేక మంది ఉన్నట్టు కూడా విజువల్స్ కూడా మనకు దేవప్రసాద్ గారు మీకు తెలియదేం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం సమయం నుంచి కూడా మీరు ఉన్నారు. బై ఎలక్షన్ అంటేనే మీకు పట్టు ఉంటుంది. బై ఎలక్షన్ అంటే ఎట్లా చేయాలి, ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి, ఓటు మేనేజ్మెంట్ ఎట్లా చేయాలనే దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి పెట్టింది పేరు. సో ఇప్పుడు ఈ సందర్భంలో అభ్యర్థి మీడియా సమావేశం పెట్టడం అని అంటే ఎలా చూడాలి? ఒక ఏ ఇంటెన్షన్ అంటే డెఫినెట్ గా తను చెప్పొచ్చు. అనేక సార్లు పోల్ టు స్టేషన్ టు స్టేషన్ తిరిగినప్పుడు కూడా చాలా మీడియాలతో మాట్లాడుకొచ్చారు తను. మనోజ్ గారు, ఎందుకంటే ఒక మహిళగా ఆమె తిరుగుతున్నటువంటి క్రమంలో ఆమెకు ఎదురైనటువంటి సంఘటనలు ఒక అభ్యర్థిగా తాను భావించినటువంటి విషయాల్ని ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రక్రియ అది. మీరు దాన్ని ఇంకొక విధంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. డెఫినెట్ గా ఎన్నికలు క్లియర్ గా జరగాలని కోరుకుంటున్నాం, జరగాలనే భావించినాము, జరగాలనే ఎన్నికల కమిషన్ కు అన్ని విధాలా అందరిలాగా మేము కూడా సహకరించాం. కానీ జరుగుతున్నటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు మేము వాళ్ళ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇతర రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నాయి. కాబట్టి దీన్ని సరిచేయాలి, ఎన్నికలు సక్రమంగా జరగాలనేటువంటి కోణంలో చేస్తున్నటువంటి అంశం తప్ప ఎన్నికల సంఘం మీద విశ్వాసం లేకనో ఇంకొకటే కాదు. అట్లంటే రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఓట్ చోరు మీద గంటలు ఉపన్యాసాలు ఇచ్చి గంటలు చేసినటువంటి సందర్భాన్ని చూసాం కదా. ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మాట్లాడాలి. దేవిప్రసాద్ గారి దగ్గర మళ్ళీ వస్తా నేను.
రైట్ ఒకసారి రెండోది ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ అనేది 5 ఏళ్ల తర్వాత తప్ప ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం లేదు అని సహజంగానే. ఎందుకంటే గత ఎన్నికల్లో మనం ఎప్పుడు చూసినా కూడా 5 సంవత్సరాలకు అవలంబించేటువంటి ఒక మేనిఫెస్టోను పెట్టేటువంటి సాంప్రదాయాలు ఉండే. కానీ రేవంత్ రెడ్డి